కష్టాల్లోంచి పుట్టిన పార్టీ, కష్టాల్లోనే నిగ్గుకొచ్చిన పార్టీ, కష్టాలతోనే ఓడిపోయిన పార్టీ, ఇప్పుడు కష్టాలతోనే కంటిన్యూ అవుతున్న పార్టీ అది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల ప్రభావమో ఎంతవరకు కలిసి వస్తుంది, నిజంగా 2027లో ఎన్నికలు వస్తే ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఒకటి. రెండో అంశం, ప్రస్తుతం మొత్తం ఖాళీ అయిపోతుంది పార్టీ, ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. సీనియర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయాలు నచ్చట్లేదు, సీనియర్లందరికీ వెళ్ళిపోతున్నారు. పార్టీ ఖాళీ అవ్వబోతుందా అనేది ఒక రకంగా జమిలీ ఎన్నికలు నిజంగా 2027లో కనుక ముందే వచ్చేస్తే 2029 కంటే ముందు జగన్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభం తెచ్చిపెడతాయా లేదంటే నష్టం తెచ్చిపెడతాయా? అందుకు సిద్ధంగా ఉండేంత సామర్థ్యం, ఒకప్పుడు ఉన్న సామర్థ్యం, ఒకప్పుడు 151 ఇంకా తిరిగిలేదు మేమే టాప్ దేశంలో ప్రపంచంలో అనుకుంటున్న టైంలో అంతకు మించి పతన స్థాయికి పడిపోవడం ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న సవాళ్ళు ఏంటి, దాన్ని అధిగమించే సత్తా ఆయన దగ్గర ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా మొదటి నుంచి వైసీపీ అసలు పుట్టడమే కష్టాల్లోంచి పుట్టింది, అలాగే కంటిన్యూ అయింది. ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక టార్గెట్, లీగల్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన అనుకున్న ఏమీ చేయలేకపోయారు. 3 రాజధానులను ఇంకోటి ఆ నవరత్నాలు మినహాయిస్తాయి, అవి ఒకటి ఇచ్చిన హామీ కాబట్టి చేయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసారు. ఇప్పుడు కూడా నేతలు వెళ్ళిపోవడము లేదంటే ఎవరు కలిసి రాకపోవడము, మొదటి నుంచి వైసీపీ పార్టీ నేతల మీద జరుగుతున్న దాడులు కానీ, లీగల్గా వస్తున్న ఇష్యూస్ కానీ, ఓవరాల్గా ఇప్పుడు నిజంగా 2027 ఎన్నికలు వస్తే 27, 28 ముందుగానే వస్తే ప్రిపేర్డ్గా ఉండే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోవచ్చు వైసీపీలో. ఫిట్టెస్ట్ కెన్ సర్వైవ్ ఎప్పుడైనా సరే, అంతేనా? ఎవడు సరే స్థిరపడితే వాడికే. ఇందులో ఇతను గెలవాలని మనం చెప్పొద్దు, ఓడాలని అది కాదు, అంటే ఆ సామర్థ్యం కాలం నిర్ణయిస్తుంది ఎవరి బలం ఏంటి, ఎవరి శక్తి ఏంటి అన్నటువంటిది. సంక్షోభాల నుంచి గట్టెక్కి అధికారాన్ని హస్తగతం చేసుకుంది క్యూబా, అమెరికా దాడుల్ని తట్టుకుని. కానీ ఇవాళకి కూడా వాళ్ళ బ్రతుకాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ అద్భుతమైన బ్రతుకు కాదే. అమెరికాని ఎదిరించిన దేశంగా రికార్డు ఉంటుంది, కానీ డాక్టర్లకు కూడా అక్కడ ప్రపంచమంతా డాక్టర్లు అక్కడి నుంచినే పోతుంటారు, మన ఇండియా టైప్లో. ఎందుకు అంటే అక్కడ పోషణకి తగినటువంటి ఆర్థిక వనరులే. అట్లాగే సమాజంలో నువ్వు వీరుడిగా కనబడటమా, పోరాట యోధుడిగా కనబడటమా, లేదా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారడమా? మార్పు కోసం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద టెస్టు. మారి తీరాల జగన్. మారితే సర్వైవ్ అవుతాడు, మారకపోతే చరిత్రలో కలిసిపోతాడు. 2019లో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత మనం కూడా అప్పటి నుంచి మాట్లాడుకున్నాం, 6 నెలల నుంచే టీడీపీ మొదలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తే మేము గెలిచేస్తాం, ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తాను టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడు మాట్లాడాడు. అలాగనే ఎక్కడ ఎన్నికలు రావు, అనుకున్న టైంకే ఎన్నికలు వచ్చినాయి. కాకపోతే వాళ్ళు అమలు చేసిన నవరత్నాలు, జగన్ అందించిన సంక్షేమం అద్భుతంగా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళు. లేదు, దీనివల్ల సోమరపోతులు అయిపోతున్నారు, ఈ సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మళ్ళీ మీవే అధికారంలోకి వస్తాం. ఫైనల్గా టీడీపీ అనుకున్నదే జరిగింది, అంతకుమించి అద్భుతమైన కూటమి కట్టడం, అద్భుతమైన సీట్లలో గెలిచేశారు, అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం అనే ధీమా నిజంగా 2020లోనే 2028లోనే ఎన్నికలు వస్తే అతి తక్కువ టైంలో 3 ఏళ్ళ టైం ఉంటుంది కాబట్టి మేము గెలుస్తామనే నమ్మకం వైసీపీలో అని ఉందా? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు మొన్నటిది చెప్తున్నారు. అవును, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 14లో ప్రతిపక్ష నాయకుడిగా 15వ రోజున 20 రోజున 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం. అవును, ఆయన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినప్పుడు అప్పుడే అన్నారు. ఎయిర్పోర్ట్ అరెస్ట్ కాదు, 15వ రోజు నుంచి ఎవరైనా అన్నా సరే అంటే ఇప్పుడు కూడా 5 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వచ్చాక చూస్తామని. కాబట్టి ఎవడో కూడా రాజకీయం చేసేవాడు ఇప్పుడు మా చేతిలో లేదమ్మా అని చెప్పడం. అందులో ప్రధాన నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. కాబట్టి అధికారంలోకి వస్తామని ఫీల్ అవుతుంటేనే కేడర్ గాని నాయకుడు గాని అందరూ బ్రతికేది. ఆ ఫీలింగ్ ఉంటే రాజకీయాలు చేయగలరు అంతే. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు దొరక్క బాయ్కాట్ చేసింది టీడీపీ. మరి అట్లాంటి పార్టీ ఏకంగా 164 గెలుచుకోలేదు. అప్పుడు అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలు మేము పోటీ చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు. ఒక సాకు ఉంటుంది సహజంగా. ఇప్పుడు మనం తప్పించుకునేటప్పుడు ఒక సాకు ఉంటుంది, దానికి ఒక పదం చెప్తాం, దానికి ఏదో ఒక కారణం చెప్తాం. బట్ పోటీ చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. పోటీ చేసినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, లేదా పోటీ చేసినటువంటి పంచాయతీలు అప్పుడు అప్రజాస్వామికంగా గెలిచినట్ట లేదు. రేపు పొద్దున ఇప్పుడు రావా మళ్ళీ వివాదాలు సహజంగానే వస్తుంటాయి. దానికి ఒక కారణం ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపించుకున్నారు. మరి అంత చేసి తర్వాత గెలిచారు కదా.
అవును. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వం చేసే పనితీరు 2014-19లో చంద్రబాబు పనితీరు నచ్చలేదు, జగన్ కోటేశారు. 19-24లో జగన్ పనితీరు నచ్చలేదు, చంద్రబాబు కోటేశారు. ఇక్కడ సంకీర్ణమైంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ప్రజల యాంబిషన్. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తాను, ఇది వీళ్ళు మనకు రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే ప్రతి ఒక్కడు బుర్రలో పెట్టుకోవాల్సిన పాయింట్, మర్చిపోతున్న పాయింట్, తాత్కాలికంగా నడిచిపోతున్న పాయింట్. ప్రజల యాంబిషియస్ పీపుల్, ఆంధ్ర పీపుల్, కసితో ఉన్న ప్రజలు. ఈ కసితో ఉన్న ప్రజల కసి ఏంటయ్యా అంటే హైదరాబాద్ పోగొట్టుకున్నాం, ఏళ్ల తరబడి మనందరం కలిసి రూపాయి వేస్తే పోయినటువంటి హైదరాబాదు ఇవాళకి కూడా మన బంధువుల్లో బోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేస్తున్నదో ఉపాధి పొందుతున్నదో హైదరాబాద్లో ఉంటున్నారు. అట్లాంటి ఒక నగరం కావాలి అన్నటువంటి కసి. అది వచ్చేదాకా ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అంతేనా? అది 25 ఏళ్ళు అవుతుందో 30 ఏళ్ళు అవుతుందో తెలియదు. ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ వచ్చేదాకా, అది వచ్చిన తర్వాత కూడా ఒకటే పార్టీ ఉంటుందని గ్యారెంటీ ఉండదు. నేను అనేది అప్పటిదాకా నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ నగరాన్ని ఎట్ట బాగు చేసుకోవాలని దాని మీద నడుస్తుంటుంది. ఇక్కడ మనకి ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అమరావతి కట్టేస్తే హైదరాబాద్ టైప్లో అనుకున్నారు, ఓట్లేశారు. తీరా చూస్తే కట్టలేకపోయారు. కాబట్టి జగన్ ఓట్లేశారు, ఇతను చేస్తాడులే అనేసి. వీళ్ళు నాన్న చేశాడు కదా అని. తీరా చూస్తే ఇతను చేయలేదు, ఇతను శాంతం వదిలేసేసి వైజాగ్ అన్నాడు. పోనీ వైజాగ్ చేసేసి ఉంటే నడిచుండేది. లీగల్ ఫైట్ అయ్యి జనానికి అనవసరం. నువ్వు కోర్టులో కొట్టుకు చేస్తావా, ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి కూర్చుని ఉంటే ఎవడాపొచ్చాడు? నువ్వు వెళ్ళలేదు ఎందుకని? చివరి రోజు దాకా ఎందుకు సాగదీసావు? ఎన్నిసార్లు ముహూర్తాలు? అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే అక్కడే స్వార్థం, అదే నాటకం. స్వార్థానికి చాచి చెంపు దెబ్బ కొట్టారు అంతే. అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసం. నువ్వు 3 రాజధానులు బిల్లు పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి ఆడ కూర్చుని పరిపాలన చేసి చూపెట్టి ఉండాల్సింది. అప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ దాని చుట్టూ జరిగిపోయి ఉండేది కదా. చేయలేదు ఆయన. దానివల్ల ఏమైంది? ధైర్యం చేయలేని ఎప్పుడు కూడా ధీరుణ్ణి జనం నాయకుడిగా ఎన్నుకుంటారు కానీ బీరుణ్ణి కాదు. అదే కదా. మాటల్లో ధీరత్వం కాదు కావాల్సింది, చేతల్లో ధీరత్వం చూపించారు అక్కడ. ఇప్పుడు రేపొద్దు చూస్తారు జనం ఇతని పనితీరు ఎట్లా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు, చెప్పినటువంటి సూపర్ 6 వాళ్ళు నవరత్నాలు తప్ప ఆయన సూపర్ 6 ఇస్తానన్నాడు. సూపర్ 6 అని ప్రకటించినందుకు ఈ ఎగువ మధ్య తరగతి ఓట్లేలా, తటస్థులు ఓట్లేలా, అది చెయ్యడు అని ఓట్లేశారు. ఆయన చెప్తాడు కానీ అది చెయ్యడులే అని ఓటేశారు. చేయడానికి నమ్మకంతో ఓట్లేశారు. అదే సమయంలో అది చేస్తారని లేబర్లో 20-30% ఈయనకు ఓట్లేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి కోరిక నెరవేర్చాలి చంద్రబాబు? దాని మీద రేపటి జగన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒకటే గుర్తు, మీకు ఆశపడి నాకు ఇల్లు వస్తుంది, నేను వ్యాపారం చేస్తాను, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను ఆశపడుతున్నప్పుడు అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అని అనుకుంటా ఉంటారు. అలాగే మీ జీవితం ప్రతి ఒక్కటి మధ్య తరగతి జీవితం గడిచిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు నేను పుట్టక ముందు మాకు ఒక ఇల్లు ఉండేదట తెనాల్లో, మారిస్పేటలో పెద్ద ఇల్లట. తర్వాత ఇప్పుడు చూపించారు ఎవరు కొనుక్కున్నది, మార్వాడీస్ కొనుక్కున్నారు ఆ ఇంటిని. నాకు చూపించారు, నాకు 7 ఏళ్ళకు నా 3వ తరగతిలో 4వ తరగతిలో చూపించారు. ఇదే రా ఒకప్పుడు మా తాత ఇల్లు, నీ పేరే, ఇట్లాంటిది కొనాలా నువ్వు అని చూపించారనమాట. అప్పుడు చూసా, చాలా పెద్దది, దాదాపు ఒక 5-6 నడవాలు, చాలా పెద్ద ఇల్లు అనమాట. 4-5 గడపలు ఉన్న ఇల్లు, చాలా పెద్దది విశాలమైన ఇల్లు, మార్వాడి గుడి ఎదురు సందులో ఉండేదన్నమాట. అది నేను పుట్టినప్పుడు ఏమీ లేదు. ఆ రోజు నుండి చూసుకుంటే మా నాన్న ఒక ఇల్లు అనేటటువంటిది ఆయన జీవితకాలం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. అద్దెలకి తెప్పించి మా వల్ల కాలేదు. అది ఎప్పుడో నేను మళ్ళీ జాబ్ చేస్తున్న రోజున, అది కూడా జమినీకి వెళ్ళినప్పుడు ₹1,00,000 జీతం అయింది కాబట్టి ఆ టైంలో హౌసింగ్ లోన్ తీసుకుని కొనగలిగా. అప్పుడు మా నాన్నకు వచ్చినటువంటి తృప్తి, ఒక సాటిస్ఫాక్షను. నా కొడుకు ఒక ఇల్లు, నేను సాధించలేకపోయినా నా కొడుకు సాధించాడు. కానీ ఆయనకి ఒక ఇల్లు అట్లాగే తీద్దామంటే పల్లెటూరులో మా వల్ల కాల, ఇటు అప్పు కట్టుకుంటూ ఇంకొకటి. ఆయన అద్దెకే ఉన్నారు, అద్దె నేను కడతా వచ్చాను, అంతవరకే చేయగలిగాను. కానీ లేదు, ఆయన జీవితకాలం ఇంట్లో లేని వ్యక్తిగానే ఉన్నారుగా. అట్లాగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉదాహరణ, అది వస్తుంది అని రాకపోవడం వేరు, వచ్చేసింది పోవడం వేరు. వచ్చేసింది పోతే ప్రజల్లో ఉండే తీర్పు వేరు. అదే కదా. ఇప్పుడు
వీళ్ళు రేపొద్దున ఇళ్ళు ఇచ్చారు జగన్, దాంట్లో నీళ్లు నిలబడుతున్నాయి, ఇంకోటి నిలబడుతున్నాయి అంటే ఇప్పుడు అమరావతిలో నీళ్లు నిలబడుతున్నాయి అయితే ఏంటంటే అనలేదా? అదే కదా. అవును. మరి ఇక్కడ వీటిది ఏం చేస్తారు రేపొద్దున? ఇప్పుడు టిట్కో ఇళ్ళ ఏరియాలో నీళ్లు నిలబడలేదు, మరి ఏం చేస్తారు? వాటన్నిటిని మూసేరు కదా. పూర్తి చేసి వాళ్ళు ఉండేలా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. చేయలేదనుకోండి, ఆ ఇళ్లలో ఉన్నోళ్ళందరూ ఇదివరకు తిట్టుకున్నారు, సరైన సదుపాయం లేదనుకుని ఇలా కొట్టేశారు. రేపు వాళ్ళకి చేయలేదనుకోండి, రేపు వాళ్ళ ఆలోచన ఎట్టు ఉంటుంది? జగన్ వస్తే మన ఏరియాలు బాగు చేస్తాడని వస్తుంది, అప్పుడు పోతుందిగా అవతలకి. వీళ్ళందరిలో కనీసం 30-40% ఇప్పుడు ఓటేసి ఉంటారుగా. ఇంకొకటి, ఇవాళకి ఇవాళ దాదాపు ఒక 6-7 లక్షల ఓట్లు కోల్పోయింది టీడీపీ. ఎలాగా? సచివాలయ ఉద్యోగులు వీళ్ళల్లో కనీసం ఒక 40% మంది ఇలా ఓటేసి ఉంటారుగా. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగుల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళు ఏం చేయాలి? పర్లేదులే, ఇబ్బంది పెట్టడం ఆయన హక్కు, పెట్టించుకోవడం మన బాధ్యత అంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు తేడా అయ్యారా? 2.5 లక్షల వాలంటీర్లు, వాళ్ళని ఏడిపిస్తున్నాం మనం, 2.5 లక్షలు. మరి వాళ్ళు రేపు పొద్దున పర్లేదులే, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం మనకి ఇచ్చే 5,000 వేస్ట్, దానివల్ల నాశనం అయిపోతున్నాయి కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి బాబు గారు కాపాడడానికే మనకి తినిపెట్టలేదు అని చెప్పి ఫీల్ అవుతాడా? ఈ 2.5 లక్షల మంది ఏమవుతారు? అట్లాగే అదేది ఎండియూలు, దాంట్లో 70,000 80,000 ఉన్నాయి కదా అవి, వాళ్ళందరూ రేపు పొద్దున అసలు ఇదివరకు జగన్ తిట్టుకున్నారు, మాకు ఇంతేనా 5,000 అని వాలంటీర్ తిట్టుకున్నాడు, మాకు ఈ పని ఒత్తిడి అంతా ఏంటని సచివాలయ సిబ్బంది తిట్టుకున్నారు. ఈ ఎండియూలు మాకు ఇచ్చేదేమో 20,000, 10 రోజుల పనే, మిగతా రోజులు మేమెట్ట బతకాలి అని వాళ్ళు ఫీల్ అయ్యారు. లేకపోతే అదే ఇంకొకళ్ళు ఎవరు ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ని కూడా తీసేస్తున్నారు, మద్యం దుకాణం సూపర్వైజర్లు, వీళ్ళు 20,000 25,000 జీతం ఇచ్చి పెట్టుకున్నారు. వాళ్ళందరిది ఏంటని అనుకున్నారు, వాళ్ళ 25,000 మా జీవితం ఇంకేం మెరుగుంటుంది ఇట్లాగా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళది ఒక 12,000 ఏమో తీసేశారట ఉద్యోగాల్లో నుంచి. వీళ్ళందరూ కలిపితే ఎంతమంది అయిపోయారు? ఇక్కడ వీళ్ళే ఉన్నారు కదా, 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు, రేషన్ వెహికల్ వాళ్ళు అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు, ఒక 3 లక్షల మంది ఎంతమంది. దీంట్లో ఒక 40% మంది టీడీపీ, జనసేన, బీజేపీ అనుకుందాం. అదే అవును, వీళ్ళ లెక్క అయితే అందరూ వైసీపీ కార్యకర్తలు. కానీ నా దృష్టిలో నేను చూసిన వాలంటీర్లో చాలా మంది జనసేన ఫీలింగ్ ఉన్నారు, బీజేపీ కాదు కదా. కాబట్టి వాళ్ళందరూ ఈ ట్రిప్ మాత్రం ఏమనుకుంటారు, జగన్ వస్తే మాకు మళ్ళీ లైఫ్ వస్తుంది అనుకుంటారు ఖచ్చితంగా. మరి అలాంటివి రాకుండా చూసుకోవడం 100 రోజులు అవ్వదు వీళ్ళకి. రాబోయే 5 ఏళ్ళు ఉంది, ఈ లోపు వీళ్ళది ఏదో ఒకటి సాల్వ్ చేసి వాలంటీర్లు మళ్ళీ తీసుకోవడము, మీరు రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు చేయకూడదు అని చెప్తారు. ఇప్పుడు స్టిక్కర్లు అతికించట్లేదా సచివాలయ సిబ్బందితో? రేపు పొద్దున వాళ్ళతో చేపిస్తారు. ఇవన్నీ విమర్శలకు బాగుంటుంది. పని మళ్ళీ వీళ్ళకే ఇస్తారా లేదా వేరే వాళ్ళకి ఇస్తారా అంటే? కానీ ఒకటి ఇక్కడ లింక్ ఏంటంటే, అంత చేసిన నవరత్నాలు అంత చేసిన జగన్నే పక్కన పెట్టేశారు కదా. ఇంకా అలాంటప్పుడు సంక్షేమం మీద గెలిపోవటంలో ఆధారపడి ఉన్నాయా అని ఒకటి ప్రశ్న. లేనప్పుడు ఇంకా సంక్షేమం ఎంత చేసే ఏంటి అనేది, ఇంకా సంక్షేమమే చేయలేనప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, సచివాలయ వ్యవస్థ ఎందుకు? ఆ 2 వ్యవస్థలు ముడిపడి ఉన్నదే దీనికి కదా. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఏది ఉంటే ఏముంది, ఏది తీసేస్తే ఏముంది, జనాలు అలా ఆలోచించరా? అదే ఇప్పుడు చారిత్రకమైనటువంటి విషయం తేల్చుకోవాలి. సంక్షేమ పథకాలు అనేటటువంటిది అనవసరమని ప్రభుత్వం చెప్తుందా? ప్రజలు అది కోరుకోవట్లేదని చెప్తుందా? చెప్పేసేమనండి, ప్రజలు తేల్చుకుంటారు కదా. లేదు అవసరమే అంటుందా? మరి అది తప్పని ఎందుకు చెప్పాం? దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందని ఎందుకు చెప్పాం? కాబట్టి ఈ చర్చ ఎప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది ఒకటే, తను మారి తీరాలి, తను అందరినీ కలుపుకెళ్ళాలా. జనానికి సంబంధించిన సమస్య లేదు, అదేదో వీకెండ్లో బెంగళూరు వెళ్ళి 2-3 రోజులు ఎంజాయ్ చేసి వద్దాం. చంద్రబాబు కూడా చేశారు, కానీ హైదరాబాద్ నుంచి కూడా రివ్యూ చేసేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి అంటే మీడియా డ్రమటైజేషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి చేత కావాలి. నేను చెయ్యను, నా విధానం ఇదే అనుకుంటే కనుక జనాల విధానం అట్లాగే. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓకే నిజంగా 2027లోనే 28లోనే కనుక ఎన్నికలు వచ్చేస్తే, అంటే కేంద్రం జమిలీ ఎన్నికలకి ఎలాగే ఫిక్స్ అయిపోయింది కాబట్టి వచ్చేస్తే ఒకవేళ ఒక రకంగా 5 ఏళ్ళ టైం తగ్గిపోయినట్టే ఆంధ్రప్రదేశ్కి. అది వైసీపీకి మంచిదా, లాభమా, నష్టమా? అదే చెప్పేది. ఈ లోపు వీళ్ళు ఈ ప్రభుత్వం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభుత్వం అద్భుతంగా చేసింది అనుకోండి, ఈ లోపు ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సచ్చి చేయడం ఎంత చేసినా గెలవడం కష్టం. అదే ఈ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్లకు అనుగుణంగా చేయలేదనుకోండి,
ముందు వస్తే ఎన్నికలు వీళ్ళకి తొందరగా అధికారాన్ని కోల్పోయినట్టు అవుతుంది. అంటే వీళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి కదా, వైసీపీ కూడా అధికార పక్షం లోపాలను ఎత్తి చూపించే చేస్తూనే ఉన్నాడుగా వారానికి మధ్యన ఇదివరకటి రోజుల్లో ప్రెస్ ముందుకు రానోడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీడియా ప్రెస్ సమాధానం కూడా చెప్తున్నారు, నడుస్తుంది, మారుతుంది. ఆ మార్పులో మంచో చెడు తేలుద్ది, మార్పు మొదలైంది. అది ఆశించినంత కాదు, చాలా మారాలి. ఇంకా ఇప్పుడు నాయకులు వెళ్ళిపోతున్న వాళ్ళతో మాట్లాడేటటువంటి తీరు పద్దాక అందుబాటులో ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే సినిమాల్లో చూపెట్టేటటువంటి అది ఉంటుంది చూడండి, అర్ధరాత్రి పూట భోజనం ఆకలేస్తుందన్న అంటే గబక్కని తలుపు తెరిచి భోజనాలు ఎట్టే తరహాలో ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళాలి. ఒక రకంగా బాబు గారిలా రావాలేమో. బాబు గారు ఇప్పుడు ప్రతి సంక్షోభాన్ని మేము మార్చుకుంటాం అనుకోని అంట కదా, అలాగే జగన్ కూడా అలా చేయాలేమో. జనాల దగ్గరికి భోజనాలు పోలా ఈయన విమర్శించాడు, నువ్వేం చేయాలా, ఓ 1,00,000 ప్యాకెట్లు నువ్వు తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత పంచిపిచ్చు, దేవుడు కావాలంటే ఆ ప్యాకెట్ల మీద బొమ్మ వేసుకొని పెట్టు, ఎందుకంటే నేను పార్టీ పరంగా ఏదైనా చేసుకోవచ్చు, అధికారికంగా చేయకూడదు కానీ. కాబట్టి అప్పుడు వీళ్ళు ఆపారనుకోండి ఒకవేళ గవర్నమెంట్, అప్పుడు అదిగో చూసారా అవును ఇందులో అనొచ్చు. రెండవది ఆ టైంలో అప్పుడు చచ్చినట్టు గవర్నమెంట్ కూడా తొందరగా ఎక్కువ చేయాల్సి వచ్చేది. లేదో 100 పడవలు తీసుకొచ్చి వీళ్ళ ద్వారా బయటికి తీసుకొచ్చారనుకోండి దేవుడు అనేవాళ్ళు. నిజంగా అవును. అంటే చెయ్యడం చేత కావట్లేదా, మనకెందుకులే డబ్బులు బొక్క అనుకుంటున్నారా, అంతే. ఆ ₹1 ఇచ్చింది దానే చెప్పుకున్నారు, ₹1 ఇచ్చాం మేమని, అంతకుమించి ఏం లేదు. రైట్, చూద్దాం. నిజంగా మరి ప్రిపేర్డ్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుందా నిజంగా 2027లో 28లో ఎన్నికలు వస్తే? ఇవన్నీ ఈ సంక్షోభాల నుంచి బయటపడి దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మళ్ళీ గెలుపు బావుట ఎగరవేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందన్న అతిపెద్ద సవాల్, దాన్ని ఎలా అధిగమిస్తారనేది చూద్దాం.